హాయ్ గైస్, టుడేస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా మందికి ఉన్న ఒక డౌట్, అసలు ఇండియాలో ఐటీ జాబ్స్ మాత్రమే ఉన్నాయా, ఇంకేం జాబ్స్ లేదా, ఒక మనిషి బతకడానికి ఐటీ మాత్రమేనా ఇండియాలో దిక్కు అనే డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. యాక్చువల్ డౌట్ కంటే ఎక్కువ ఇది ఫ్రస్ట్రేషన్ అనమాట. ఈవెన్ నేను కూడా అబ్రాడ్లో ఈసీఈ ఎలక్ట్రానిక్స్ నేర్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేది మళ్ళీ నేను ఎలక్ట్రానిక్స్ నేర్చుకున్నా. బట్ స్టిల్ నేను కూడా ఐటీ జాబ్స్కి ఎక్కువ పోస్టింగ్స్ అయితే వేస్తుంటాను అనమాట మన కంపెనీలో కూడా. సో దానికి రీజన్ ఏంటి, ఎందుకు ఇండియాలో ఐటీ జాబ్స్ ఎంత ఎక్కువ ఉంటున్నాయి, ఇంకా జనాలు ఎందుకు దానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం దాని గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో బ్రీఫ్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇండియాలో ఐటీ సెక్టర్ కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు, 1960s నుంచే ఉంది. కానీ ఎప్పుడైతే సత్యం కంప్యూటర్ స్కామ్ ఎప్పుడైతే బయటపడిందో, మనకి ఎప్పుడైతే గ్రేట్ రిసెషన్ వచ్చిందో చాలా వరకు జాబ్స్ అయితే పోయాయి అనమాట. అక్కడ కొత్త ఐటీ డౌన్ఫాల్ అనేది జరిగింది. అంటే ఈ ఇండస్ట్రీ అనేది స్టేబుల్ కాదు, రేపు ఏమన్నా అవ్వచ్చు అనే ఒక డౌట్ అయితే ప్రతి స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు వచ్చిందన్నమాట. సో ఇలాంటి డౌట్స్ వచ్చిన తర్వాత ఐటీ ఇంకా లేవదేమో అనుకున్న టైంలో ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కొంచెం బూమ్ అయినాయి. కానీ మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే బూమ్ వచ్చిందో తర్వాత ఈ గ్రేట్ రిసెషన్ అయిపోయిన తర్వాత యుఎస్లోని కంపెనీస్ అన్నీ కూడా చీప్ లెవెల్ మీద ఇన్వెస్ట్ చేయాలి, తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకొని ఎక్కువ ప్రాఫిట్స్ మిగిల్చుకోవాలి అనే ఉద్దేశంతో ఎక్కడైతే హై పాపులేషన్ స్కిల్డ్ పీపుల్ ఉంటారో అలాంటి చోటకి ఐటీ ప్రాజెక్ట్స్ అన్ని అవుట్సోర్స్ చేయడం స్టార్ట్ చేశారు. అలా అవుట్సోర్సింగ్లో భాగంగానే ఇండియాకి మేజర్ షేర్ అనేది వచ్చింది. అంటే ఇండియాలో ఎక్కువ మంది ఐటీ జాబ్స్ వచ్చే అవకాశం ఇక్కడ దొరికిందనమాట. సో మెల్లిగా ఈ షిఫ్ట్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, అబ్రాడ్ నుంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అబ్రాడ్కి వెళ్ళే అవకాశం ఉంది, ఇక్కడ మంచి శాలరీ వస్తుంది. ఎందుకంటే ఇండియాలో ఒకప్పుడు ఎటువంటి మినిమం వేజ్ అనేది లేదు, కానీ ఐటీలో స్టార్టింగే 10,000, 8,000. ఎప్పుడు నేను చెప్పేది ఎప్పుడు అంటే 2010, 2008 టైమ్స్లో చెప్తున్నాను. 5,000 నుంచి 8,000 నుంచి 10,000 దాకా ఇచ్చేది. ఎందుకంటే ఎందుకు, నేను 2016 పాస్ అవుట్ అయినప్పుడు టీసీఎస్ ఆ రోజే 15,000 to 16,000 ఇచ్చేది. మాకున్న టైంలో అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి 15 to 16 టైం అప్పుడు ఏజ్లో చాలా ఎక్కువ అనమాట. సో మేమందరం కూడా దానికి అట్రాక్ట్ అయ్యాం. మేమేంటి, మా ముందు జనరేషన్స్ అందరు దానికి అట్రాక్ట్ అయ్యాం. సో ఈ అట్రాక్షన్ అలాగే ముందర తీసుకెళ్తూ ఈ కంపెనీస్ అన్ని వేజెస్ని ఎంతో కొంత పెంచడం స్టార్ట్ చేసి ప్రజెంట్ 25,000 to 26,000 దాకా ఇవ్వడం స్టార్ట్ చేశారు ఫ్రెషర్స్కి. సో అందుకని ఐటీ జాబ్స్కి ఎక్కువ రావడం స్టార్ట్ చేశారు. రెండోది వచ్చేసి ఐటీలో మొత్తం కూడా 5.4 million ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తారు. అంటే ఎంత ఎక్కువ మంది, ఒక గవర్నమెంట్ సెక్టర్లో అంతమంది పనిచేయరే. ఒక గవర్నమెంట్ జాబ్స్ అన్ని వేకెన్సీస్ రావు, కానీ ఐటీ జాబ్స్లో వేకెన్సీస్ పడుతూనే ఉంటాయి. కొత్త కొత్త టెక్నాలజీస్ రావడం, దాని మీద కొత్త కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వడం. సో ఇలా జరుగుతూ పోవడం వల్ల ఎక్కువ శాతం ఐటీలో జాబ్స్ పెరగడం వల్ల యూత్ అందరూ కూడా ఇంట్రెస్ట్ చూడడం స్టార్ట్ చేశారు. ఇది ఇలా ఉన్నప్పటికీ మన పేరెంట్స్ కూడా ఒకప్పుడు ఏదైతే గ్రేట్ రిసెషన్ టైంలో ఐటీ అనేది సెక్యూర్ కాదు, అందరూ అనేవాళ్ళు అమెరికా వెళ్ళాడు ఐటీ జాబ్ చేస్తున్నా అంటే వీడి ఉద్యోగం ఎప్పుడు పోతాం, మనకెందుకు ఇటుతో రిస్క్ అని చెప్పి పిల్లని కూడా ఇచ్చేవాళ్ళు. అలాంటి ఇప్పుడు సిచ్యువేషన్లో ఐటీ జాబ్ ఉందా అయితే పెళ్లి గ్యారంటీ అనే దాకా పేరెంట్స్ ఎందుకు వెళ్ళారు అంటే దానికి రీజన్ వచ్చేసి జాబ్లో స్టెబిలిటీ పెంచాయి అనమాట. ఈ కంపెనీస్ అనేవి కూడా ఎంతో కొంత స్టెబిలిటీ, అంటే ఉన్న అందరినీ లే ఆఫ్ అయితే చేయట్లేదు, ఎంతో కొంత స్టెబిలిటీ పెంచి హెచ్ఆర్ఏ కావచ్చు, డిఎస్ కావచ్చు, ఆర్ఈఎస్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వడం స్టార్ట్ చేసి, అంతేకాకుండా పెద్ద పెద్ద కంపెనీ స్టాక్స్ ఇవ్వడం, ఇలాగ లైక్ ఎక్కడ స్కిల్ ఉందో అక్కడ డబ్బులు ఇస్తే ఎంప్లాయీస్ ఉంటారు అన్న విషయం ఈ ఐటీ కంపెనీస్ అర్థం చేసుకున్నాయి. అట్ ద సేమ్ టైం డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇండియన్ పేరెంట్స్ కూడా ఐటీ జాబ్స్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ కోర్ జాబ్స్లో ఉన్న అన్సర్టనిటీ కూడా ఒక రీజన్ అనమాట. అంటే ఎక్కువ కోర్ జాబ్స్ రాకపోవడం, సివిల్, మెకానికల్, ట్రిపుల్లో ఎక్కువ కంపెనీస్ అబ్రాడ్ నుంచి ఇక్కడికి రాకపోవడం, ఒకవేళ వచ్చిన అక్కడ శాలరీస్ 8,000, 10,000కి ఇవ్వడం, దాంతో లీడ్ చేయడం, లైఫ్ లీడ్ చేయడం అంత కష్టమైపోవడం, ఇవన్నీ రీజన్స్ దగ్గర పెట్టుకొని కొంచెం ఐటీకి ఇంపార్టెన్స్ పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఇదంతా చూస్తే ఇప్పుడు నేను కూడా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటే రోజు అన్న ఐటీ జాబ్స్ పెడతాయి. ఎందుకంటే ఐటీ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. 100లో 10 మందికి ఒక జాబ్ పోస్టింగ్ వల్ల జాబ్ వచ్చినా కూడా హ్యాపీనే కదా, ఆ ఫ్యామిలీ సెట్ అయిపోతుంది కదా అన్నట్టు మేము కూడా ఐటీ రిలేటెడ్ జాబ్సే ఎక్కువ పోస్ట్ చేస్తుంటాం, ఐటీ రిలేటెడ్ సజెషన్స్ ఇస్తుంటాం. ఎందుకంటే ఎక్కువ స్కోప్ ప్రజెంట్ అక్కడ ఉంది దానికి. సరే లేకపోతే ఎలక్ట్రానిక్స్ బూమ్ అవ్వబోతుంది, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్ అన్నీ కూడా బూమ్ అవ్వబోతున్నాయి అన్న టాక్ అయితే నడుస్తున్న ప్రాయంలో ఒకవేళ రేపు అవి బూమ్ అయితే ఖచ్చితంగా మేము కూడా ఎలక్ట్రానిక్స్ సైడ్ వెళ్తాం. కానీ ఇప్పుడు మా దగ్గర ఉన్న స్టూడెంట్స్కి జాబ్ అనేది బేసిక్ నీడ్. వాళ్ళ ఫ్యామిలీని కావచ్చు, వాళ్ళు కంఫర్టబుల్గా లీవ్ చేయడానికి జాబ్ అనేది ఖచ్చితంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి జాబ్ ఈజ్ అన్ ఎమోషన్. సో అలాంటి ఎమోషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి ఐటీ జాబ్స్లో ఈజీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రిలేటెడ్ సజెషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. అంతకు మించి ఐటీ గొప్ప కాదు, వేరేవన్నీ తక్కువ కాదు.
గవర్నమెంట్ కొంచెం ఇన్వాల్వ్మెంట్ తీసుకొని కోర్ కంపెనీస్ ఇండియా తీసుకొస్తే ఈ డామినేషన్ అనేది తగ్గి అండ్ కోర్ కంపెనీస్ తీసుకురావడమే కాకుండా అందులో వేజెస్ డిస్పారిటీని కూడా తొలగించినట్లయితే ఖచ్చితంగా ఐటీ కాకుండా కోర్ బ్రాంచెస్ కూడా మూవ్ అయ్యే అవకాశం 100% మన ఇండియాలో అయితే ఉంది. అండ్ అది మనం ఇంకొక 5 to 6 years అయితే ఖచ్చితంగా చూస్తాం. 10 years అయితే మేజర్ డ్రాస్టిక్ చేంజ్ అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ ఐటీ ఇండస్ట్రీ ఈజ్ రూలింగ్ ది జాబ్ మార్కెట్. ఖచ్చితంగా ఐటీలోనే ఎక్కువ జాబ్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనం ఆ వాటి కోసం నేర్చుకోవడం, వాటి కోసం పనిచేయడం అనేది ప్రజెంట్ జరుగుతుంది. సో ఇది ఎప్పటికీ ఇలాగ ఉంటుంది అంటే నో వన్ కెన్ నో. రేపటికి ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇదని అదని చాలా వచ్చేస్తున్నాయి. సో రేపటి గురించి ఆలోచించడం అనేసి ఈ రోజు మీకు జాబ్ కావాలంటే ఏం చేయాలి అనేది చూడండి. అండ్ మీ ప్యాషన్ ఏదైతే ఉంటే మీకు కోర్స్ సైడ్ ఉంటే లేకపోతే మీకు వీడియో ఎడిటింగ్ లేకపోతే ఇంకేదన్నా ఫ్రీలాన్సింగ్ ఏది నేర్చుకోవాలన్నా కూడా నేర్చుకొని దాని వైపు కూడా అడుగులు వేస్తానండి. రేపు పొద్దున ఐటీ జాబే లేకపోతే ఇంకేం నా జీవితమే లేదని కాదు, అది కాకుండా ఇంకా చాలా కూడా ఉన్నాయి కెరీర్ ఆప్షన్స్. అవి మనం రోజు పోస్ట్ చేస్తున్నాము. మీ ప్యాషన్ని చూస్ చేసుకోండి. కుదరని పక్షంలో మీకు ఎలాగో ఐటీ జాబ్స్ కొంచెంలో కొత్త ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్. హోప్ యూ అండర్స్టాండ్ అవర్ ఇంటెన్షన్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.